హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఆర్పిఎఫ్ సంబంధించిన యొక్క నోటీస్ అనేది ఒకటి వైరల్ అవుతుంది. ఎంతవరకు నిజమో తెలియదు కానీ క్లారిటీ అయితే లేదు, కానీ నోటీస్ అయితే వైరల్ అవుతుంది. నోటీస్ గురించి అయితే చూద్దాం. కానీ ఖచ్చితంగా మీకు ఈ నెల 15వ తేదీ మాత్రం 100% నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అందులో నో డౌట్. ఇది వైరల్ అయినా కాకపోయినా సరే నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాల్సింది 100%. మీ 15వ తేదీ నాటికి ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ అనేది వస్తుంది కూడా. ఇందులో ఉన్న డీటెయిల్స్ అనేది చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, సౌతర్న్ రైల్వేకి సంబంధించిన నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట. ఇందులో ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ కమిషన్ అని చెప్పి ప్రొటెక్టివ్ ఫోర్స్ మోర్ మార్కెట్ కాంప్లెక్స్ నంబర్ ఇచ్చాడు, డేట్ ఇచ్చాడు అనమాట. 12వ తేదీ నాటికైతే ఈ నోటీస్ అనేది రిలీజ్ అయిందనమాట. ఇందులో యొక్క నోటీస్ యొక్క నంబరు, తర్వాత వాళ్ళ యొక్క కోడ్కి సంబంధించి, ఇది కోడ్, ఇది వాళ్ళ డీటెయిల్స్కి సంబంధించిన కోడ్ అనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన యొక్క సబ్జెక్టు, తర్వాత రెఫరెన్స్కి సంబంధించి ఇచ్చాడు. సబ్జెక్ట్కి సంబంధించి కూడా చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జిక్యూటివ్ అండ్ కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్ అని చెప్పి రైల్వే నెక్స్ట్ రెఫరెన్స్ సంబంధించి రెఫరెన్స్ ఐడి వచ్చి రైల్వే బోర్డ్ ఆఫ్ లెటర్ 2023 నెంబర్ అంతా ఇచ్చాడు, 15/3/2024 అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఇక్కడ చూడండి, రైల్వే బోర్డ్ వైడ్ లెటర్ సిటెడ్ హ్యాస్ సర్క్యులేటెడ్ ద రైల్వే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్. ఈ నెంబర్ అని ఇచ్చాడు, 1/2024 నుంచి 2/2024 రిగార్డింగ్ అప్కమింగ్ సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ ఫర్ ద 452 సబ్ ఇన్స్పెక్టర్స్, 4208 కానిస్టేబుల్ పోస్ట్ ఆర్పిఎఫ్ ఆర్పిఎస్ఎఫ్ అని చెప్పి ఈ సంబంధించి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ వచ్చిన అప్కమింగ్ నోటిఫికేషన్ సంబంధించి ఈ 652 సబ్ ఇన్స్పెక్టర్లు మరియు 4208 కానిస్టేబుల్కి సంబంధించిన అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి, డీజీ ఆర్పిఎఫ్ యాజ్ అడ్వైజ్డ్ గివ్ ద వైడ్ publicity to the above notification through by approaching local schools and colleges, universities through the website, print, electronic media and local newspaper etc, so that the youth these areas are aware of ఆపర్చునిటీస్ అండ్ అప్లై దిస్ రిక్రూట్మెంట్. ఈ న్యూస్ పేపర్లోను, కాలేజీలోను, యూనివర్సిటీలోను, వెబ్సైట్లోను మొత్తం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవబోతుంది. సో దాని అనేది మీరు యూజ్ చేసుకోండి అనేది చెప్పి ఇచ్చాడు, అంతే, ఇంకేం లేదు ఇంట్లో. ద అప్రూవ్డ్ ఇండికేటెడ్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ది సైడ్ నోటిఫికేషన్ ఈజ్ ఎన్క్లోజ్డ్ హెర్ ఇన్ ఫర్ నెసెసరీ యాక్షన్ ప్లీజ్ అని చెప్పి ఇచ్చాడు. నెక్స్ట్ వచ్చి వాళ్ళ యొక్క సిగ్నేచరు, ఆఫీసర్ యొక్క సిగ్నేచర్ అనేది ఇచ్చాడు అనమాట. ఇందులో చూడండి, ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి అని చెప్పి సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్, వాళ్ళ నెంబర్ అని ఇచ్చాడు. తర్వాత ఇండికేటివ్ అడ్వర్టైజ్మెంట్ అని ఇచ్చాడు. ఇక్కడ చూడండి, రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండ్ రైల్వే ప్రొటెక్షన్ స్పెషల్ ఫోర్సెస్ సంబంధించి అప్లికేషన్ are invited from eligible candidates for the following post of Railway Protection Force, RPF and Railway Protection Special Force RPSF. Application completed in the respect must be submitted online only అని చెప్పించాడు. ఆన్లైన్లోనే దీనికి సంబంధించిన యొక్క అప్లై అనేది చేయాలని చెప్పించాడు. ఇందులో వ్యాకెన్సీకి సంబంధించి ఇక్కడ చూడండి, ఆర్పిఎస్ఎఫ్ సంబంధించి 1/2024 సంబంధించి సబ్ ఇన్స్పెక్టరు 15/4 అంటే ఈ నెల 15వ తేదీ నాటికైతే మీకు ఆన్లైన్ డేట్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇచ్చినాడు. ఇదే మే 14వ తేదీ నాటికైతే క్లోజింగ్ అనేది అయిపోతుంది అనమాట. ఖచ్చితంగా 100% 15వ తేదీ నాటికి ఖచ్చితంగా నోటిఫికేషన్ అనేది 100% రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ మంత్ 14వ తేదీ అయితే క్లోజ్ అవుతుంది అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఆర్పి సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి పే లెవెల్ కింద వస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చి డిగ్రీ అనమాట. దీని యొక్క బేసిక్ 35,400. దగ్గర మీరు స్టార్టింగ్లోనే 46,000-47,000 అయితే మీరు స్టార్టింగ్ ట్రైనింగ్లోనే శాలరీ తీసుకుంటారు. ఇందులో ఏజ్ లిమిట్ వచ్చి 20 ఇయర్స్ 28 ఇయర్స్. వ్యాకెన్సీ వచ్చి 452 వ్యాకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించి పే లెవెల్ 3 కొంత వస్తుంది. ఇది సేమ్ జీడీ లాగా అనమాట. దీని క్వాలిఫికేషన్ వచ్చి 10th పాస్ అయితే ఎలిజిబుల్ అనమాట వీళ్ళకి.
ఎవరైతే 10th కంప్లీట్ చేశారో 10th పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇచ్చాడు. ఇందులో బేసిక్ వచ్చి 21,700 అంటే మీరు స్టార్టింగ్లో శాలరీ 33,400 అలా తీసుకుంటారు. ఇది మెడికల్ స్టాండర్డ్ B1. ఇది 18 నుంచి 28 సంవత్సరాలు ఏజ్ లిమిట్. దీనికి 3 years అనమాట ఏజ్ రిలాక్సేషన్ ఉన్నది. తర్వాత SC/STలకు 5 సంవత్సరాలు, OBCకి 3 years అనేది ఉంది. ఇందులో వ్యాకెన్సీకి సంబంధించి 4,208, టోటల్ వ్యాకెన్సీస్ వచ్చి 4,660 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. సో ఇది యొక్క సౌత్ రీజియన్కి సంబంధించి అయితే రిలీజ్ చేశారు. RRB చెన్నైకి సంబంధించిన ఈ నోటీస్ అనేది వైరల్ అవుతుంది. సో ఇది వైరల్ అయినా కాకపోయినా, ఇది ఒరిజినల్ అయినా కాకపోయినా మీకు 100% నోటిఫికేషన్ అనేది రెడీ అయిపోయింది. సో ఇది వీడియో సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.